సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లలో ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, వీటిలో 30 మార్కులకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, శిశు వికాసం మరియు అధ్యాపన శాస్త్రం అనేది ఒక అంశంగా మొట్టమొదటి అంశంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 30కి 30 మార్కులు కూడా మనము గెయిన్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాటికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది ముందుకి కొనసాగించాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఎంతవరకు అడుగుతున్నాడు అన్నది మనం బాగా పరిశీలన చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అందుగురించే మొదట 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని నేను తీసుకుని 90 బిట్లను మీకు ముందు ప్రాక్టీస్ కోసం అందించాను. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు మనం ఈ వీడియో 4వ వీడియో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వీడియోలో వైయక్తిక భేదాలు మరియు ప్రజ్ఞ అన్న అంశం మీద మనం కాస్త పరిశీలన జరిపిన తర్వాత దీని గురించి ఒక అవగాహనకి వచ్చిన తర్వాత అప్పుడు మరికొన్ని బిట్స్ని నేను మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తాను. ప్రస్తుతం మొత్తం సబ్జెక్టును కవర్ చేస్తూ 2000 బిట్లను మీకు నేను అందిస్తున్నాను కదా. ఈ 2000 బిట్లలో 90 బిట్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఇచ్చాను కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి. దాని తర్వాత ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఇస్తాను. ఈ కాన్సెప్ట్ అనేది బాగా మనం స్టడీ చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ బిట్స్ని మీకు నేను ఇస్తాను. ఇకపోతే ఆలస్యం చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? వైయక్తిక భేదాలు మరియు ప్రజ్ఞ అన్నటువంటి ఏ కాన్సెప్ట్ని స్క్రీన్ మీద మనము చూస్తున్నాం. వైయక్తిక భేదాల మీద, ఈ వైయక్తిక భేదాలు అన్న అంశం మీద శాస్త్రీయమైన పరిశోధనలు ఎవరు చేశారు అని బిట్టు వస్తే గాల్టన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసి మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు అని బిట్టు వస్తే గాల్టన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ వైయక్తిక భేదాలు అనేవి ప్రధానంగా 2 రకములు. ఒకటి వ్యక్తి అంతర్గత భేదం, 2 వ్యక్తి అంతర్భేదం, అంతర్గత అంతర. ఇలా వైయక్తిక భేదాల్ని 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఒకటి అంతర్గత భేదం, 2 అంతర భేదం. మాస్టారు, అంతర్గత భేదంకి అంతర భేదంకి మధ్య తేడా ఏమిటి మాస్టారు అనేది పరిశీలన చేస్తే, ఒక విద్యార్థికి ఇక్కడ రాము అనేటటువంటి విద్యార్థికి తెలుగులో 90 మార్కులు, హిందీలో 85 మార్కులు, ఇంగ్లీష్లో 85 మార్కులు, మ్యాథ్స్లో 72 మార్కులు, ఫిజిక్స్లో అంటే సైన్స్ మొత్తం కలిపి 62 మార్కులు, సోషల్లో 90 మార్కులు ఇలా వచ్చాయి అనుకుందాం. సో ఒకే విద్యార్థికి, రాము అనే విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో
వివిధ రకాలుగా మార్కులు వచ్చాయి. దీనిని అంతర్గత భేదం అని చెప్పి పేర్కొంటాం. ఒకే విద్యార్థికి వివిధ సబ్జెక్టుల్లో వచ్చినటువంటి మార్కుల తేడాని అంతర్గత భేదం అని చెప్పి అంటాం. అలా కాకుండా ఒక తరగతి గదిలో ఒకే సబ్జెక్టులో, ఉదాహరణకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని తీసుకుందాం. ఈ సబ్జెక్టులో ఒకరికి 90 మార్కులు, మరొకరికి 100 అంటే 100కి 100 మార్క్స్, మరొకరికి 80 మార్కులు, మరొకరికి 80 మార్కులు, మరికొందరికి 50 మార్కులు, మరికొందరికి ఫెయిల్యూర్ మార్కులు 30 కంటే తక్కువ మార్కులు ఇలా వచ్చాయి అనుకుందాం. అప్పుడు తరగతి గదిలో ఒకే సబ్జెక్టులో వివిధ విద్యార్థులకి ఈ విధంగా మార్కులు వచ్చాయి కదా, వీటిని అంతర్భేదం అని చెప్పి అంటాం. అంతర్గత భేదము, అంతర్భేదంకి మధ్య ఉదాహరణలు తెలుసుకున్నాం కదా. ఇది వైయుక్తిక భేదము. ఈ వైయుక్తిక భేదము 2 రకాలు. ఒకటి అంతర్గత భేదము, 2 అంతర్భేదం. ఈ 3 పాయింట్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం, వైయుక్తిక భేదాలు అయ్యాయి. ఈ వైయుక్తిక భేదాలు దేని ఆధారంగా వైయుక్తిక భేదాలు ఎందుకు ఉంటాయి అంటే ప్రజ్ఞ. సో ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క విధమైనటువంటి ప్రజ్ఞాలబ్ధి అనేది ఉంటుంది. సో ఈ ప్రజ్ఞ ఆధారంగా వైయుక్తిక భేదాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇంతకి మాస్టారు ప్రజ్ఞ అంటే ఏమిటి, ప్రజ్ఞ అంటే ఏమిటి, ప్రజ్ఞని ఆంగ్లంలో ఏమంటారు, ప్రజ్ఞని ఆంగ్లంలో ఇంటెలిజెంట్ అని చెప్పి అంటారు. ఇంటెలిజెంట్ వాడు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండి అంటాం కదా, ప్రజ్ఞని ఇంటెలిజెంట్ అని చెప్పి అంటాం. ఇంటెలిజెంట్ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఇప్పుడే చెప్పాను కదా. మరి ఇంటెలిజెంట్ అనేటటువంటి ఆంగ్ల పదం ఏ పదం నుంచి జనించింది, ఇంటెలెక్ట్ అనేటువంటి పదం నుంచి జనించింది. ఇంటెలెక్ట్ అనేది ఏ భాషా పదం, జవాబు లాటిన్ భాషా పదం. ఈ 2 పాయింట్లు పూర్తయ్యాయి. ఇంటెలెక్ట్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఇంటెలిజెంట్ అన్నటువంటి ఇంగ్లీష్ పదం పుట్టింది. ఇంటెలిజెంట్ అంటే ప్రజ్ఞ అని అర్థం. ఇప్పుడు ఇంతకీ ప్రజ్ఞ అంటే ఏమిటి మాస్టారు, ఒక సరైనటువంటి నిర్వచనం ఏమైనా ఉంటే చెబుతారా మాస్టారు? ఇక్కడ ప్రజ్ఞకి 3 నిర్వచనాలు ఉన్నాయండి. టెర్మన్ ఒక నిర్వచనం ఇచ్చారు, గాల్టన్ మహాశయుడు మరొక నిర్వచనం ఇచ్చాడు, స్పియర్మెన్ ఆయన ఒక నిర్వచనం ఇచ్చాడు. ఈ విధంగా ప్రజ్ఞకు సంబంధించి 3 నిర్వచనాలు ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 3 నిర్వచనాలు ఇక్కడ స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నాయి. ప్రజ్ఞకు సంబంధించి మొత్తం 3 నిర్వచనాలు ఈ స్క్రీన్ మీద ఉన్నాయి. చూడండి, టెర్మన్ ప్రజ్ఞ గురించి ఏమంటున్నారు. టెర్మన్ నిర్వచనం పరిశీలన చేస్తే అమూర్త ఆలోచనల శక్తియే ప్రజ్ఞ అంటున్నాడు టెర్మన్. ఒక ప్రజ్ఞా నిర్వచనంలో అమూర్త ఆలోచనలు అన్న పదం కనిపిస్తే, ఇది టెర్మన్ నిర్వచనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజ్ఞా నిర్వచనంలో అమూర్త ఆలోచనలు అన్న పదం కనిపిస్తే ఇది టెర్మన్ నిర్వచనం. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని, రిసీవింగ్ పవర్, గ్రాహ్యక శక్తి అంటే రిసీవింగ్ పవర్, వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీతమైన శక్తి ఏదైతే ఉందో ఆ అతీతమైన శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్ నిర్వచనం ఇచ్చారు. కాబట్టి ఒక నిర్వచనంలో, ప్రజ్ఞా నిర్వచనంలో గ్రాహ్యక శక్తి అన్న పదం కనిపిస్తే ఇది గాల్టన్ నిర్వచనం అని మనం గుర్తించాలి. గాల్టన్ గ్రాహ్యక శక్తి, గా ఇక్కడ
గాల్టన్ గాతో ప్రారంభమైంది. గ్రాహ్య శక్తి కూడా గాతో ప్రారంభమైంది. గ్రాహ్యక శక్తి గాల్టన్. తర్వాత పరస్పర సంబంధాలు చూడగల అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని ప్రజ్ఞని నిర్వచించిన వారు స్పియర్మన్. టెర్మన్, గాల్టన్, స్పియర్మన్ మాస్టారు. ఈ ముగ్గురు మహాశైలి యొక్క నిర్వచనాల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? టెర్మన్ నిర్వచనంలో అమూర్త ఆలోచనలు అన్న పదం ఉంటుంది. గాల్టన్ నిర్వచనంలో గ్రాహ్యక శక్తి అన్న పదం ఉంటుంది. స్పియర్మన్ నిర్వచనంలో అంతర్గత శక్తి అన్న పదం కనిపిస్తుంది. అంతర్గత శక్తి పదం కనిపిస్తే స్పియర్మన్ నిర్వచనం, గ్రాహ్యక శక్తి పదం కనిపిస్తే గాల్టన్ నిర్వచనం, అమూర్త ఆలోచనలు అని కనిపిస్తే టెర్మన్ నిర్వచనం అని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు 3 నిర్వచనాల గురించి ఇక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజ్ఞ యొక్క లక్షణాన్ని చూద్దాం. మాస్టారు, ప్రజ్ఞ లక్షణాలు. ప్రజ్ఞ యొక్క లక్షణాలు వీటిని కనుక మనం పరిశీలన చేస్తే మాస్టారు చూడండి, ప్రజ్ఞ సార్వత్రకమైనది. ప్రజ్ఞ అనేది సార్వత్రకమైనది. ఇది ఒక లక్షణం. ప్రజ్ఞ అనేది సార్వత్రకమైనది. ఓకే, అంటే ప్రపంచంలో ప్రతి జీవిలో కూడా ఎంతో కొంత ప్రజ్ఞ అనేది ఉంటుంది. ఆ ప్రజ్ఞ అనేది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఓకేనే. ప్రతి జీవి తన పిల్లల్ని అంటే తన ప్రత్యుత్పత్తి వ్యవస్థను జరిపి తన జాతి ఉనికిని తాను నిలబెట్టుకోవటానికి, అలాగే వాటిలో అవి కమ్యూనికేషన్ చేసుకోవడానికి వాటికి స్వల్పమైనటువంటి భాష కౌశలాలు, అంటే భాష అనేది వాటికి స్వల్పంగా ఉంటుంది. సో ఆ జీవులకి వాటికి సంబంధించిన వరకు అదే వాటి యొక్క ప్రజ్ఞ. అలాగే ఒక్కొక్క జీవికి ఏనుగుకి ఉండవలసిన ప్రజ్ఞ ఏనుగుకి ఉంటుంది, చింపాంజీకి కోతులకి ఉండవలసిన ప్రజ్ఞ కోతులకి ఉంటుంది. మనుషుల్లో రకరకాల మనుషులకి రకరకాలైనటువంటి ప్రజ్ఞ స్థాయిలు అనేవి ఉంటాయి. సో ప్రజ్ఞలో స్థాయిలు ఉండొచ్చు. ఒకరికి ఎక్కువ ప్రజ్ఞ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ప్రజ్ఞ ఉండొచ్చు. మొత్తానికి ప్రజ్ఞ అనేది సార్వత్రికమైనది. ఇకపోతే సహజ అంతర్గత శక్తి. ప్రజ్ఞ అనేది సహజంగా అంతర్గతంగా ఉండేటటువంటి శక్తి. దీన్ని బయటికి వెలికి తీయాల్సి ఉంటుంది. ప్రజ్ఞని అంచనా వేయవచ్చు, కానీ ఖచ్చితంగా కొలవలేం, అంటే మాపనం చెయ్యలేం. కానీ ప్రజ్ఞని అంచనా వేయవచ్చు. క్రింది వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది ఏది అని పెట్టించి ప్రజ్ఞని ఖచ్చితంగా కొలవగలం లేదా ప్రజ్ఞని మాపనం చెయ్యగలం అని ఉంటే ఇది ప్రజ్ఞ యొక్క లక్షణం కాదు. ప్రజ్ఞని ఖచ్చితంగా మాపనం చేయలేము. కాబట్టి ప్రజ్ఞని మాపనం చేయడం ప్రజ్ఞ యొక్క లక్షణం కాదు. కాబట్టి ప్రజ్ఞ సార్వత్రికమైనది కరెక్టే, సహజ అంతర్గత శక్తి కరెక్టే, ప్రజ్ఞని అంచనా వేయవచ్చు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. పరిసరాలతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రజ్ఞ తోడ్పడుతుంది. మనుషులు తన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్తో పరిసరాలతో సర్దుబాటు చేసుకునేందుకు దోహదపడుతుంది ప్రజ్ఞ. ఇకపోతే నూతన అంశాల అభ్యసనంకు ప్రజ్ఞ అనేది ఉపయోగపడుతుంది. మనం చూడండి, 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు లేదా పీజీ వరకు మనం చదివినప్పుడు ఎక్కడైనా కూడా శిశు వికాసం అధ్యాపన శాస్త్రం అనేది మనకు ఉందా? లేదు కదా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అవసరమైతే సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ లేదా కామర్స్, ఇవే కదా మనం సాధారణంగా నేర్చుకునేటటువంటి అంశాలు. కానీ ఇవి కాకుండా ఎప్పుడైనా కూడా శిశు వికాసం అధ్యాపనం మనం నేర్చుకున్నామా? ఇది మనకి నూతనమైనటువంటి అంశం. ఈ నూతన అంశంలో ప్రజ్ఞ అనేటటువంటి కాన్సెప్ట్ ఇంకా నూతనమైనటువంటి అంశం. కాబట్టి ఈ విధంగా నూతన అంశాల అభ్యసనంకు ప్రజ్ఞ అనేది ఉపయోగపడుతుంది. ప్రజ్ఞా వికాసంలో
ముఖ్యమైన కారకాలు 2 ఉంటాయండి. ప్రజ్ఞా వికాసంలో ముఖ్య కారకాలు 2 ఉంటాయి. ద మెయిన్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి ప్రజ్ఞా వికాసంలో. అవి 1 పరిపక్వత, 2 పరిసరం. ఈ 2 పరిపక్వత మరియు పరిసరం, ఈ 2 ప్రజ్ఞా వికాసంలో ముఖ్య కారకాలు. దీని మీద బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. 1కి 2 సార్లు చూసుకోండి. ఇది ప్రజ్ఞ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుంటే క్రింది వాటిలో ప్రజ్ఞ లక్షణాలను గుర్తించండి అని అడిగిన జవాబు గుర్తించగలం. అలాగే లక్షణం కానిది అది గుర్తించండి అని ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది గుర్తించాలంటే ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏవో మనకు గుర్తుండాలి. ప్రజ్ఞ లక్షణాలు మనం పూర్తి చేసేసుకున్నాం. ఇప్పుడు ప్రజ్ఞ యొక్క రకాలని చూద్దాం. ప్రజ్ఞ రకాలు. ప్రజ్ఞ రకాల గురించి ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. ప్రజ్ఞను అమూర్త ప్రజ్ఞ అని, యాంత్రిక ప్రజ్ఞ అని, సాంఘిక ప్రజ్ఞ అని 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఇంటెలిజెంట్ ప్రజ్ఞ, దీన్ని 3 రకాలుగా వర్గీకరణ చేసిన వారు ఎవరండి? థారండైక్. ప్రజ్ఞని 3 రకాలుగా వర్గీకరణ చేసిన వాడు థారండైక్. ప్రజ్ఞని 3 రకాలుగా వర్గీకరణ చేసిన వారు ఎవరండి? థారండైక్. ఎందుకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నానంటే బిట్టు ఒకవేళ వచ్చిందనుకోండి తప్పు పెట్టకూడదు మనం ఎగ్జామ్ హాల్లో. అందుకే అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటి మాస్టారు? అమూర్త ప్రజ్ఞ అంటే ఏమిటి అంటే ఒక వస్తువు కంటి ముందు ఎదురుగా లేనప్పుడు కూడా, ఒక వస్తువు ఎదురుగా లేనప్పుడు కూడా అటువంటి ఎదురుగా లేని వస్తువు గురించి ఆలోచించేటటువంటి సామర్థ్యం కలిగి ఉండటం. కంటెదురుగా లేనటువంటి అంశాలని లేదా వస్తువుల గురించి ఆలోచించగలిగే సామర్థ్యం కలిగి ఉండటమే అమూర్త ప్రజ్ఞ. ఇక్కడ మనకి చూడండి, కవులు మరియు రచయితలు మరియు శాస్త్రవేత్తలు, వీరిలో ఉండే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ. కవులు, రచయితలు పాటలు రాస్తూ ఉంటారు. ఆ పాటలు రాసేటప్పుడు ఆ పాటకు సంబంధించినటువంటి భావం వారి కంటి ముందు ఉండదు. కానీ 3వ నేత్రం అయినటువంటి మనస్సుతో, మెదడుతో ఆలోచించి వారు ఆ పాటల్ని రచించడం జరుగుతుంది. కావ్యాలవ్వచ్చు, పద్యాలవ్వచ్చు, లేకపోతే పాటలవ్వచ్చు, కథలు, లేకపోతే ప్రబంధాలు, లేకపోతే పురాణాలు, లేకపోతే ఇలా రకరకాలైనటువంటి అంశాలు కవులు, రచయితలు వాళ్ళు ఎన్నో రచనలు చేస్తూ ఉంటారు. వారిలో ఉండే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ. ఇకపోతే శాస్త్రవేత్తలు ఈ భూమి మీద మనిషికి అందుబాటులో లేనటువంటి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. కాబట్టి కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు వీరిలో ఉండే ప్రజ్ఞని అమూర్త ప్రజ్ఞ అని చెప్పి పేర్కోవచ్చు. ఇకపోతే మాస్టారు, సాంఘిక ప్రజ్ఞ అంటే ఏమిటి? సాంఘిక ప్రజ్ఞ మానవ సంబంధాలను అర్థం చేసుకుని తెలివిగా ప్రవర్తించడం, ఇటువంటి సామర్థ్యాన్ని సాంఘిక ప్రజ్ఞ అని చెప్పి పేర్కొంటారు. ఇటువంటి సాంఘిక ప్రజ్ఞ ఎవరిలో ఉంటుంది మాస్టారు అంటే ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, వీరిలో ఉండే ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇకపోతే యాంత్రిక ప్రజ్ఞ. ఈ యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏమిటి? యాంత్రిక వస్తువులని సమర్థవంతంగా వినియోగించుకోవటం ఏదైతే ఉంటుందో దానిని యాంత్రిక ప్రజ్ఞ అని చెప్పి అంటాం. ఉదాహరణకి మెకానిక్స్ ఒకవేళ ఒక మొబైలు, ల్యాప్టాప్, రిఫ్రిజిరేటరు, లేకపోతే బైకు, కారు ఏదైనా రిపేర్కి వచ్చినప్పుడు వాటిని కొన్ని సందర్భాల్లో మనం రిపేర్ చేయలేం. ఆ మెకానిక్స్ వాటిని రిపేర్ చేస్తారు.
అలాగే టెక్నీషియన్స్, మెకానిక్స్, టెక్నీషియన్స్ ఇటువంటి వారిలో ఉండే ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి ప్రజ్ఞ రకాలు. అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. ఈ 3 రకాల ప్రజ్ఞల గురించి ప్రస్తావించిన వారు ఈఎల్ థార్న్డైక్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి చూద్దాం. ఇందులో మొదటి సిద్ధాంతం ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారు ఎవరు అని బిట్టు రావచ్చు. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారు క్రింది వాళ్ళు ఎవరు, లేదా ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతంతో సంబంధం లేని వారు ఎవరు గుర్తించండి. సో ప్రశ్న ఎలా అడిగినా కూడా జవాబు గుర్తించాలంటే ముందు ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారు, డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరంటే బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హౌస్. బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హౌస్ వీరు ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాలలోనూ సమానంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాలలోనూ ప్రజ్ఞ సమానంగా ఉంటుంది అని చెప్పే సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం. లేదా ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం ఏ విషయాన్ని రూఢి చేస్తుంది అంటే అన్ని సామర్థ్యాలలోనూ, అంటే ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అన్ని సామర్థ్యాలలోనూ సమానంగా ఉంటుంది అని రూఢి చేస్తున్నది. అటువంటి సిద్ధాంతం ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం. అంటే గణితంలో ప్రతిభ చూపే విద్యార్థి మిగతా అన్ని సబ్జెక్టులలోనూ అంతే ప్రతిభను కలిగి ఉంటాడు అని చెబుతున్న ప్రజ్ఞా సిద్ధాంతం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం. ఇప్పుడు ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం గురించి చూద్దాం. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అని బిట్టు వస్తే స్పియర్మన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరండి? స్పియర్మన్. మరి ద్వికారక సిద్ధాంతం అని చెప్పన్నాం కదా, ద్వి అంటే రెండు కారకములు. మరి ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతంలో ఉండేటటువంటి ఆ 2 కారకాలు ఏమిటి అంటే ఒకటి సాధారణ కారకం, 2 ప్రత్యేక కారకం. సాధారణ కారకం, 2 ప్రత్యేక కారకం. ద్వి అంటే 2. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతంలో 2 కారకాలు ఉంటాయి, సాధారణ కారకం, ప్రత్యేక కారకం. వీటిని సాధారణ కారకంని ఇంగ్లీష్లో జనరల్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటారు. దీన్ని క్యాపిటల్ లెటర్ జీతో సూచిస్తారు. ప్రత్యేక కారకాన్ని ఇంగ్లీష్లో స్పెషల్ ఫ్యాక్టర్ అంటారు. దీన్ని క్యాపిటల్ లెటర్ ఎస్తో సూచిస్తాము. మరి ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మన్ ప్రవచించాడు అని చెప్పాను కదా ద్వికారక సిద్ధాంతాన్ని. మరి ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మన్ ఏ గ్రంథంలో ప్రవచించారు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అన్నటువంటి గ్రంథంలో. బిట్టు మనకు రావచ్చు. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త ఎవరు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త ఎవరు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త స్పియర్మన్ అన్న విషయం మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. ప్రజ్ఞను నిర్ధారించే కారకం జనరల్ ఫ్యాక్టర్. ఈ జనరల్ ఫ్యాక్టర్ అనేది అనువంశికత మీద ఆధారపడి ఉంటుంది. అనువంశికత మీద ఆధారపడి ఉన్న ఫ్యాక్టర్ జనరల్ ఫ్యాక్టర్. ప్రజ్ఞా పరీక్షల ద్వారా దేన్ని కొలుస్తారు? జనరల్ ఫ్యాక్టర్ని కొలుస్తారు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా జనరల్ ఫ్యాక్టర్ని కొలుస్తారు. ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా స్పెషల్ ఫ్యాక్టర్ని
కొలుస్తారు. ఒక వ్యక్తి ఏ ఏ రంగాల్లో ప్రతిభావంతుడో తెలుపునది స్పెషల్ ఫ్యాక్టర్. ఇందులో ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మన్ ప్రవచించాడు. స్పియర్మన్ రచించిన గ్రంథము ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఈ పాయింట్ ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. అలాగే స్పియర్మన్ ప్రవచించినటువంటి ద్వికారక సిద్ధాంతంలో జనరల్ ఫ్యాక్టర్ అలాగే స్పెషల్ ఫ్యాక్టర్ ఉంటాయి. జనరల్ ఫ్యాక్టర్ని క్యాపిటల్ లెటర్ జీతోను, స్పెషల్ ఫ్యాక్టర్ని క్యాపిటల్ లెటర్ ఎస్తోను సూచిస్తారు. ఈ 2 పాయింట్లు ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇకపోతే ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం. ఈ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని థార్న్డైక్ ప్రవచించాడు. థార్న్డైక్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథకర్త. ఈ 2 పాయింట్లు ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? జవాబు ఈఎల్ థార్న్డైక్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే థార్న్డైక్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని థార్న్డైక్ ఏ గ్రంథంలో ప్రవచించారు అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం ఏం చెబుతుంది? ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం గణితంలో రాణించినటువంటి విద్యార్థి మిగిలిన అన్ని సబ్జెక్టులో కూడా అదే స్థాయిలో రాణిస్తాడు అని చెబుతూ ఉండగా, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం మాత్రం గణితంలో రాణించిన విద్యార్థి ఆంగ్లంలోనూ అదే స్థాయిలో రాణిస్తాడని చెప్పలేము అని చెబుతుంది. ఇకపోతే ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అని బిట్టు వస్తే థర్స్టన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? థర్స్టన్. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే థర్స్టన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. చూడండి, ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్ ప్రవచించాడు. ఈయన రచించిన గ్రంథం ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఇకపోతే ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతంని ప్రవచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే గిల్ఫర్డ్. జేపీ గిల్ఫర్డ్ ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతాన్ని ప్రవచించాడు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. బహుళ ఇక్కడ బాగా దీర్ఘం పడింది, అక్షర దోషం ఉంది చూసుకోండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? జవాబు హోవార్డ్ గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు లేదా రూపొందించాడు. హోవార్డ్ గార్డినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అన్న గ్రంథాన్ని రచించాడు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథాన్ని హోవార్డ్ గార్డినర్ ప్రవచించాడు. ఇకపోతే ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు అని బిట్టు వస్తే బినే అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరు అని బిట్టడితే బినే అని జవాబు గుర్తించాలి. మొట్టమొదటి ప్రజ్ఞామాపనని ఎవరు కనుక్కున్నారు? మొట్టమొదటి ప్రజ్ఞామాపనని ఎవరు కనుక్కున్నారు అని బిట్టు రావచ్చు. మొట్టమొదటి ప్రజ్ఞామాపనని
బినే కనుక్కోవడం జరిగింది. సో మొట్టమొదటి ప్రజ్ఞామాపని బినే కనుక్కున్నటువంటి మొట్టమొదటి ప్రజ్ఞామాపనిని బినే సైమన్ ప్రజ్ఞామాపని అని చెప్పి పేర్కొంటారు. మొట్టమొదటి ప్రజ్ఞామాపని అని బినే సైమన్ ప్రజ్ఞామాపనిని పేర్కొంటారు. ఈ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని దేని ఆధారంగా రూపొందించారు? దేని ఆధారంగా రూపొందించారంటే వయోపరిమితులు ఆధారంగా దీన్ని రూపొందించారు. బినే సైమన్ ప్రజ్ఞామాపనిని వయోపరిమితులు ఆధారంగా రూపొందించారు. మరి బినే సైమన్ ప్రజ్ఞామాపనితో ఏ వయస్సు గల పిల్లల్ని పరిశీలించారు అంటే వయోపరిమితుల ఆధారంగా బినే సైమన్ ప్రజ్ఞామాపనిని మొట్టమొదటి ప్రజ్ఞామాపనిని రూపొందించారు కదా. మరి వయోపరిమితులు అని చెప్పాం కదా, ఏ వయస్సు గల పిల్లల్లో పరిశీలన చేశారంటే 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల్లో పరిశీలన చేశారు. మొత్తం ఎన్ని అంశాల్లో బినే సైమన్ ప్రజ్ఞామాపనితో పరిశీలనలు జరిపారు అంటే 59 అంశాల్లో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? మానసిక వయస్సు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వారు ఎవరు అంటే బినే, ఆల్ఫ్రెడ్ బినే. స్టాన్ఫర్డ్ బినే 1908వ సంవత్సరంలో స్టాన్ఫర్డ్ బినే ఈ మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించాడు. స్టాన్ఫర్డ్ బినే ఇతడు 1908వ సంవత్సరంలో మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించాడు. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో మరి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టిన వారు, ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రజ్ఞాలబ్ధి అన్నటువంటి ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే టెర్మన్ 1916వ సంవత్సరంలో అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. టెర్మన్ 1916లో ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి భావనను ఈయన సిద్ధాంతీకరించారు. ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమిటి? ప్రజ్ఞాలబ్ధి అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు, శారీరక వయస్సుల యొక్క నిష్పత్తిని, ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు మరియు శారీరక వయస్సుల యొక్క నిష్పత్తిని 100 చేత మల్టిప్లికేషన్ చేయగా గుణించగా వచ్చే లబ్ధాన్ని ప్రజ్ఞాలబ్ధి అని చెప్పి అంటారు. ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటండి? ఐక్యూ. ప్రజ్ఞాలబ్ధిని ఇంగ్లీష్లో ఐక్యూ అని చెప్పి అంటాం. ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA × 100. MA అంటే మానసిక వయస్సు, CA అంటే శారీరక వయస్సు, ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి. ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA × 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100 చేస్తే ప్రజ్ఞాలబ్ధి వస్తుంది. మరి మానసిక వయస్సు అన్న భావనని బినే ప్రవేశపెట్టారు కదా. మానసిక వయస్సుని ఎలా లెక్క కడతారు? జవాబు ప్రజ్ఞా పరీక్షల ద్వారా. మానసిక వయస్సుని ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్క కడతారు. ఓకే. మరి ఈ ప్రజ్ఞాలబ్ధిని గణించుటకు టెర్మన్ ఏ వయస్సు వారిపై పరిశోధనలు చేశాడు అంటే 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వారిపై, ఏ వయస్సు ఉన్నటువంటి వారిపై పరిశోధనలు చేశాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రజ్ఞాలబ్ధి అలాగే
బినే సైమన్ ప్రజ్ఞామాపని ఈ రెండింటి మధ్య తేడాని చూసుకోండి. ఇదొకటి, ఇదొకటి. ఈ రెండింటి మధ్య మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ రెండో ఒకసారి మీరు చూసుకోండి. ప్రజ్ఞాలబ్ధిని గణించుటకు టెర్మన్ 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని తీసుకున్నాడు. మరి మూడులు ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మూడుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటే వారిని మూడులు అని పేర్కొంటారు. ప్రజ్ఞాలబ్ధి 0 నుంచి 20 మధ్య ఉంటే ఐక్యూ అనేది 0 నుంచి 20 మధ్య ఉంటే అటువంటి వారిని మూడులు అని చెప్పి పేర్కొంటారు. మరి 20 నుంచి 50 మధ్య ఐక్యూ ఉంటే అటువంటి వారిని బుద్ధిహీనులు అని పేర్కొంటారు. మరి 50 నుంచి 70 మధ్య ఐక్యూ ఉంటే వారిని అల్పబుద్ధులు అని చెప్పి అంటారు. ఐక్యూ లేదా ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 90 మధ్య ఉంటే వారిని తెలివి తక్కువ వారు అని చెప్పి అంటారు. ఇక్కడ ఇదొక పాయింట్ చూసుకోండి. పరీక్షల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నటువంటి అంశాలు. 1 మూడులు గురించి చూస్తారు. తర్వాత 2 సగటు ప్రజ్ఞావంతులు. దీని మీద బిట్ ఆడడానికి ఛాన్స్ అనేది ఉంది ఎక్కువ శాతం. సగటు ప్రజ్ఞావంతులు అని ఎవరిని పేర్కొంటారు? సో వారి ఐక్యూ ఎలా ఉంటుంది? సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? జవాబు 90 నుంచి 110 మధ్య. 90 నుంచి 110 మధ్య వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి లేదా ఐక్యూ ఉంటే వారిని సగటు ప్రజ్ఞావంతులు అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే ప్రజ్ఞాలబ్ధి 110 నుంచి 130 మధ్య ఉంటే వీరిని ఉన్నత ప్రజ్ఞావంతులు అని చెప్పి పేర్కొంటారు. ప్రజ్ఞాలబ్ధి 130 నుంచి 150 మధ్య ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అని చెప్పి పేర్కొంటారు. ప్రజ్ఞాలబ్ధి 150 లేదా ఆ పైన ఉంటే వారిని ప్రతిభావంతులు అని చెప్పి పేర్కొంటారు. కాబట్టి చూడండి, ఇక్కడ ప్రతిభావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, మూడులు. ఈ మూడింటి మీద ఎక్కువగా బిట్లు అనేవి వస్తూ ఉంటాయి. ప్రజ్ఞాలబ్ధి 0 నుంచి 20 మధ్య ఉంటే మూడులు, 90 నుంచి 110 మధ్య ప్రజ్ఞాలబ్ధి ఉంటే సగటు ప్రజ్ఞావంతులు, 150 లేదా ఆ పైన ఉంటే వారు ప్రతిభావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, మూడులు. వీరి గురించి ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏ అంశాల గురించి మనం తెలుసుకున్నాం ఒకసారి చూడండి. మొదటి నుంచి వైయక్తిక భేదాలంటే తెలుసుకున్నాం. అలాగే ప్రజ్ఞ అన్న పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది తెలుసుకున్నాం. ప్రజ్ఞ యొక్క నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. ప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకున్నాం. ప్రజ్ఞ రకాల గురించి తెలుసుకున్నాం. ప్రజ్ఞ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి గురించి తెలుసుకున్నాం. ప్రజ్ఞాలబ్ధిలో భాగంగా మూడులు అని ఎవరిని అంటారు, అలాగే ప్రజ్ఞాలబ్ధిని ఎలా గుర్తిస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రజ్ఞాలబ్ధిలో భాగంగా మూడులు అంటే ఎవరు, సగటు ప్రజ్ఞావంతులు అంటే ఎవరు, అలాగే ప్రతిభావంతులు అంటే ఎవరు, ఈ మధ్యలో ఎవరి ఐక్యూ ఎలా ఉంటుంది, ఈ విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో చూస్తూ ఉండండి. ఈ వీడియో మీద ఒక అవగాహన వచ్చేటప్పటికి నేను మరో వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.